హాయ్ అండి. క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తున్నా చూడండి. రెసిపీస్ ఏమేమి కావాలో చెప్తా. క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసి పెట్టుకుని ఉల్లిగడ్డ టమాటా సన్నగా కట్ చేసి పెట్టాను చూడండి. ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాము చూడండి, చూపిస్తున్నాను ఇలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చూడండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత రైస్ లేకైనా చపాతీ లేకైనా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై. చూడండి, స్టవ్ ఆన్ చేశాను, అందులో మీద కడాయి పెట్టాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను ఇప్పుడు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పటికీ ఇక్కడ చూపిస్తున్న రెసిపీ కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం కూడా వేరే దానికి కటోరలో తీసి పెట్టుకున్నాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆవాలు వేసాను 1 టేబుల్ స్పూను. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి. కరివేపాకు కూడా వేసాను చూడండి. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయింది కదా చూడండి. టమాటా, ఉల్లిగడ్డ అవి కూడా వేసాను. చపాతీలే కర్రీ బాగుంటుంది చూడండి. ఇలా కొంచెం అవి ఫ్రై అయ్యి కొంచెం మెత్తబడిన తర్వాత ఇవి వేసుకోవాలి చూడండి. ఉప్పు, పసుపు ప్లస్ కారము 3 తీసి పెట్టుకున్నా కదా. అంటే క్వాలిటీ తగినట్టు, కర్రీకి ఎంత కావాలో నా క్వాలిటీకి తగినట్టు నేను వేసాను. ఎవరు ఎంత చేసుకుంటే దాన్ని బట్టి చూసుకోండి. ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో మనం క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, అవి దీంతో వేసుకోవాలి ఇప్పుడు కడాయిలో చూడండి. ఇలా కడాయిలో వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ఇలా కలబెట్టి మూత పెట్టేసుకొని, అంత వాటర్ కూడా వేసుకుని ఏం అవసరం లేదు, దీని మీదే ఫ్రై అయిపోతుంది అంతా. చపాతీలోకైతే కర్రీ మస్తు ఉంటుంది చూడండి బాగా. ఇప్పుడు అందులోకి అల్లం పేస్ట్ వేస్తున్నా. ఫస్ట్ లేదు, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇలా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసాను. సిమ్లో పెడితే అంత సన్నగా బాగా అయిపోద్ది చూడండి. ఇలా అవుతుంది చూడండి. ఇలా చపాతీలోకి బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతుంటాను. ఇంకా లాస్ట్న ధనియాల పొడి అంటారు, గరం మసాలా అంటారు, ధనియాల పొడి అంటారు కదా, అవి వేసాను. అవి వేసి చూడండి అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా దాని మసాలా అంతా కర్రీకి పట్టేటట్టు అలా కలబెట్టుకోవాలి చూడండి. ఇప్పుడు సింపుల్ రెసిపీ అయింది చూడండి. ఇప్పుడు అందులోకి చపాతీ కూడా చేస్తున్నాను చూడండి. ఆ కర్రీలోకి చపాతీ అయితే బాగుంటుంది కదా చూడండి. ఇక్కడ క్యాబేజ్ ఫ్రై అయిపోయింది, అక్కడ చపాతీ అయిపోయింది. సూపర్, మస్తు మస్తు టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఓకే చూడండి. లైక్ చపాతీ చేశాను. ఓకే అయిపోయింది చూడండి. చూడండి ఇప్పుడు గ్యాస్ కూడా కట్టేసాను. ఇప్పుడు క్యాబేజీ మా పాపకు తిననీకి వేస్తున్నాను చూడండి. ఇది తిననీకి చేశాను. ఇప్పుడు ఉదయం టిఫిన్కు, లంచ్ కోసం కూడా వేసాను. లంచ్ బాక్స్లో వేసి రైస్ పెట్టాను చూడండి. ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో నేను చెప్పిన క్వాలిటీ. ఓకేనండి. ఉదయాన్నే చపాతీ, కర్రీ, అన్నం చేశాను. ఇలా సింపుల్గా తొందరగా టైం త్వరగా కలిసి వస్తుంది. ఓకేనండి, బాయ్.